దేశంలో మహిళల్లో అధికంగా కనిపించే క్యాన్సర్లలో రెండో స్థానంలో ఉన్న సర్వైకల్ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ HPV టీకాను అందించనున్నారు. సెంట్రల్ హెల్త్ సర్వీసెస్ కు చెందిన నిపుణులు ఈ టీకా ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెలకు సరైన వయసులో ఈ టీకా వేయించేందుకు ముందుకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. If there is a newborn baby, first after it is born, what it is given? Vaccine. Why? So that it should not get certain diseases later. Kada? So this vaccine is supposed to be given to girl children like you at this age, so that later you don't get this cancer. It is very important, and why it is important and why we are talking about it now is that our Honorable Prime Minister last February 28th, Roju, he has started this as a national campaign. So for the 20 days from then, from February 28th, you will be given free vaccination in all the district health centers. Why it is important, again we have to understand. Outside, do you know how much this vaccine costs? It is very expensive, somewhere ranging from 8,000, 10,000 like that. And that kind of vaccine is being given free. And this ensures that you will not get this cancer in the coming years. So please understand the importance. So I want one promise from all the kids who are gathered here, and of course the parents in form of teachers who are there here also, that all the kids will get themselves vaccinated. Will they? Lift your hands if you agree. You will get vaccinated? Say yes or no? Yes? So will you tell your parents about this? Yes? Yes. So, Inka, more than what I say, the doctor, the medical expert present here will tell you more in detail about this vaccine, why you should take it and all that. So, the only reason that we are reaching out to the correct target group is that, as my colleague had explained earlier, you are the future of this country. And good health is what makes good citizens of the country, right? So, for that, to fortify your health, this step we should take today. ఈరోజు ఇక్కడ ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు అవగాహన కల్పిస్తే మీ పేరెంట్స్కి కూడా తెలుస్తుంది. అలాగే మీతో పాటు మీ ఇంటి పక్కన ఎదురింట్లోనూ ఉన్న వాళ్ళకి మీ కమ్యూనిటీలో కూడా ఎక్కువ మంది తెలుస్తుంది అంటే ఒక జనరల్ ఒపీనియన్ అంటే కొంచెం గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఈ హై స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ అందరి మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఏదో కార్యక్రమం అయిపోయింది ఒక 1 అవర్లో వెళ్ళిపోయామని అనుకుంటే కనుక ఇది పర్పస్ చదువుగా చెట్టుకు బ్యానర్ కట్టినా కూడా ప్రోగ్రామ్ అయిపోతుంది. కాబట్టి మా మిత్రులు కానీ ఇక్కడ ఏడీజీ మేడం ఆధ్వర్యంలో సీనియర్ ఆఫీసర్స్ ప్లాన్ చేసి ఒక 1 వీక్ ఒక గ్రౌండ్ వర్క్ చేసి ఈ స్కూల్లోనే అంటే మనకు ఈ హై స్కూల్లో కూడా మా డిపార్ట్మెంట్ తరఫున చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది మీ హెడ్ మాస్టర్ గారి సహకారంతో. గత అక్టోబర్లో కూడా మేము స్వచ్ఛత ప్లెడ్జ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మేము ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు టార్గెట్ చేస్తామంటే వాళ్ళ మీద పిల్లల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాలా, వాళ్ళ ఊర్లో వాళ్ళని మీ బస్తీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలా. అర్థమైంది కదా? కాబట్టి ఈ మెసేజ్ స్ట్రాంగ్గా వెళ్ళిందని అనుకుంటా ఉన్నాను. అలాగే ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది ఏదో ఇంతకుముందు చెప్పినట్టుగా వారు సీనియర్ మెడికల్ ఆఫీసర్ గారు ఏడీజీ మేడం చెప్పినట్టుగా ఇది చాలా సీరియస్ ఇష్యూ అనమాట. అర్థమైంది కదా? ఇక మన దేశంలో ప్రతి 4 నిమిషాలకి ఒకరు చనిపోతా ఉన్నారు. ఇక ఎన్ని నిమిషాలకి మనం ఇక్కడ కూర్చొని ఈ 60 నిమిషాల్లో ఎంతమంది చనిపోయి ఉంటారు? అలాగే ప్రతి 7 నిమిషాలకు ఒక కొత్త కేసు డిటెక్ట్ అవుతా ఉంది. ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది. అందుకనే మన ప్రధానమంత్రి గారు భారత ప్రభుత్వం బడ్జెట్లో కూడా అనౌన్స్ చేశారు. మీరు మాకు ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నారు కాబట్టి 9th 10th క్లాస్ మీకు అవగాహన ఉంటుందని అనుకుంటా ఉన్నాను. ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి ఈ ప్రపోజల్ని బడ్జెట్లో పెట్టేసి దేశవ్యాప్తంగా ఉచితంగా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మీలాంటి పిల్లలు ఈ దేశంలో 1,20,00,000 మంది టార్గెట్ చేస్తా ఉంది గవర్నమెంట్. 14 ఏళ్ళు పూర్తయి 15 ఏళ్ళు నడుస్తున్న పిల్లలకి మన రాష్ట్రంలో కూడా ఇక్కడ కింగ్ కోటి హాస్పిటల్లోనే మేడం చెప్పారు కదా, ఏడీజీ మేడం ఎప్పుడు స్టార్ట్ అయింది?
ప్రధానమంత్రి గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు? 28 ఫిబ్రవరి. అదే రోజు మనకి ఇక్కడ దగ్గర ఉన్న కింగ్ కోటి హాస్పిటల్లో మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు కూడా ప్రారంభించారు. మనకు చాలా దగ్గర ఉంటుంది కింగ్ కోటి.